మీరు మీ జీవితంలో ఎంత కష్టపడి బాగా వర్క్ చేసి డబ్బులు సంపాదించారు, కారు, ఇల్లు కొన్నారు, ఆస్తి సంపాదించారు. కానీ ఒక్కరోజు మీ వైఫ్ వచ్చేసి విడాకులు అడుగుతుంది. విడాకులతో పాటు మీ అసెట్లో 50% కూడా అడుగుతుంది. చెఫ్ బిజోస్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆయన తన వైఫ్ కి విడాకుల తర్వాత అలీమనీగా $38 బిలియన్ ఇచ్చారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. ప్రినప్ అగ్రిమెంట్స్. ఈ అగ్రిమెంట్ పెళ్లికి ముందు జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా విడాకులు జరిగితే వైఫ్కి సగం అసెట్స్ ఇచ్చే అవసరం లేదు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది ఇండియాలో వ్యాలిడ్ కాదు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఇండియాలో బిజినెస్ అండ్ సెలబ్రిటీస్ తమ వెల్త్ అండ్ అసెట్స్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఒక ట్రస్ట్ ఓపెన్ చేస్తారు. దీంట్లో వాళ్ళ మొత్తం అసెట్స్ ట్రస్ట్ పేరు మీద చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ కంప్లీట్లీ ప్రైవేట్లీ ఆపరేట్ అవుతుంది. ఈవెన్ తను చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రాపర్టీ నామినీకి ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. ఒక నార్మల్ పర్సన్ కూడా తన అసెట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రస్ట్ ఓపెన్ చేయవచ్చు. దీని ద్వారా మీ ప్రాపర్టీ అండ్ వెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నాకు అడిగితే ఇవన్నీ చేసే బదులు మీ వైఫ్ని సంతోషంగా ఉంచుకోవడం కూడా ఒక బెటర్ ఆప్షనే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.